అయింది. అంటే సెప్టెంబర్ 5th బెటర్, ఇంకా ఎక్కువ టైం స్లాట్ దొరుకుతుంది. ఓజీ రిలీజ్ అయ్యే వరకు కొంచెం స్పేస్ దొరుకుతుంది. ఓజీ రిలీజ్ అయ్యాక ఎట్లయినా అంత పవర్ స్టార్ ఇంకేముండదు. 2 వారాలు ఉంది. 2 వారాలు ఈ సినిమా హౌస్ఫుల్స్ పెట్టాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే ఆ తర్వాత ఓజీ వస్తుంది. అమ్మయ్య, దేవుడు 2 వారాల గ్యాప్ పెట్టారు కదా స్వామి. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఒకే నెలలో నేను ఎంతో ప్రేమించే నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్యకి ఆ అన్న సినిమా ఓజీ, మా సినిమా మిరాయ్ ఒకే నెలలో రావడం, అబ్బా సూపర్ కిక్ అసలు. ఫస్ట్ మంత్ అవ్వంగానే నెక్స్ట్ ఓజీ, అందరం ఓజీ థియేటర్ లోనే ఉంటాం. ముందు సెప్టెంబర్ 12th మిరాయ్ అవ్వంగానే ఇంకా సెప్టెంబర్ 25 నుంచి ఓజీ థియేటర్ లోనే ఉన్నాం మనం అంతా. డెఫినెట్ గా ఈ సినిమా ఇవాళ ఫస్ట్ షో నుంచి ఇంకా ఈ సినిమా వెళ్తూనే ఉంటదండి. రేపు కళ్యాణ్ గారు ఓజీ వచ్చేంత వరకు మా సినిమా మీరు ఎంత అద్భుతమైన షేర్ చూడబోతారో డెఫినెట్ గా నేను ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే నా సినిమా మీద నాకు అంత నమ్మకం. నా సినిమా నేను విశ్వనాథ్లో 1400 మంది క్రౌడ్ తో నేను సినిమా చూస్తే సెకండ్ హాఫ్ కానీ ప్రతి ఒక్క చోట బాగా చాలా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. సో మీ అందరు మా సినిమాని చూసి చెప్పండి. చూసి ఈ సినిమా ఎలా ఉందో మీరు జెన్యున్ గా చెప్పండి. అంటే క్రిటిక్స్ ని ఒప్పించేంత గొప్ప సినిమా కాకపోవచ్చు, కానీ ప్రేక్షక దేవుళ్ళని ఒప్పించేంత గొప్ప సినిమా. కొంతమంది అడిగారు సెప్టెంబర్ 19, అట్ సైడ్ సెప్టెంబర్ 25 పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తోంది, ఏంటి మీ ధైర్యం అని. మా ధైర్యం పవన్ కళ్యాణ్ గారే అండి. ఈ కథ ఒక విధంగా పుట్టింది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ల గురించి, ఆడవాళ్ళు మీద రెస్పెక్ట్ తో మాట్లాడిన కొన్ని మాటల నుంచి ఇన్స్పైర్ అయ్యి సుబ్రహ్మణ్యం గారు రాసిన కథ ఇది. రాబోతుంది రేపు, అంటే 25 కాదు సినిమా డేట్ చెప్తాం. డిసెంబర్ మొదటి వారంలో వస్తుంది. ఎందుకంటే సినిమా ఎంత ఉందంటే పవన్ మన